ఇట్స్ నాట్ ఓన్లీ విమెన్ సెంట్రిక్ అండి. Yeah. ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ ఫిలిం. ఎందుకంటే నారి అని పేరు పెట్టినందుకు మాత్రాన ఓన్లీ విమెన్ గురించే మాట్లాడలేము కదా. ఎగ్జాక్ట్లీ ఆ విషయం నాకు తెలుసు. Exactly. ఈ విషయం మీ నుంచి చెప్పిస్తే ప్రజలకు అర్థమవుతుందన్న పాయింట్ లో అడగడమే. That I understand. ఇప్పుడు అరుంధతి టైటిల్లో లేకపోతే ఆమె టైటిల్ పెట్టిన విమెన్ సెంట్రిక్ మూవీలు అన్ని సేమ్ విమెన్ గురించే మాట్లాడవు కదా. సో ఇట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ It's all about సొసైటీ. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. సో బేసిక్గా ఇది ఇట్స్ రిప్రజెంట్స్ ద రిలేషన్ ఆఫ్ ఫ్యామిలీ. కరెక్ట్. సో కుటుంబ వ్యవస్థ మీద ఈ సినిమా ఆధారపడింది. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ నోవేడేస్ కి నిజం చెప్పాలి అంటే. ఎగ్జాక్ట్లీ ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తాయండి. ఎగ్జాక్ట్లీ సార్. కానీ మీకు షూటింగ్ అప్పుడు కానీ కంప్లీట్ అయిన తర్వాత కానీ లేదా థియేటర్స్కి సినిమాని తీసుకొచ్చే ప్రాసెస్లో కానీ ఎప్పుడన్నా ఎవరన్నా చాలా రిస్క్ చేసావయ్యా అని అన్నారా? సో అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ భయం అంటే నా వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ భయం ఉంది. కానీ కథ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, నేను చేసిన ప్రజెంటేషన్ ఏంటి అనేది అది నా కాన్ఫిడెన్స్ అండి. సో అది నేను ఏదో ఒక కమర్షియల్ సినిమా అనే దానికి మెజర్స్ ఏమి లేవు, కానీ ఇది పర్ఫెక్ట్ కమర్షియల్ ఫ్యామిలీ మూవీ. ఇది నేను అలా డిస్క్రైబ్ చేస్తాను దీన్ని. అలా అనుకుంటే కమర్షియల్ అనేదానికి ఇప్పుడు మీనింగ్ మారిపోయిందండి. ఒకానొకప్పుడు ఒక 5 పాటలు 2 ఫైట్లు కంపల్సరీ ఇలా ఉండాలి అనే ఒక పారామీటర్స్. కానీ ఇప్పుడు మీరు గ్రేట్ ఇండియన్ కిచెన్ మీరు చూసే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో గ్రేట్ ఇండియన్ కిచెన్ కమర్షియల్ మూవీ కాదా ఏంటి? అబ్సల్యూట్లీ కమర్షియల్. జై 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 హే అని ఒక మూవీ వచ్చింది మలయాళం నుంచి. అబ్సల్యూట్లీ. ఎస్, అది ఫ్యామిలీ అంటే కుటుంబ వ్యవస్థ మీద వచ్చిన ఒక కంప్లీట్ ప్యాక్డ్ మూవీ ఇది. అదే అంటున్నాను, ఇదే కాంటెంట్ తో ఇతర భాషల్లో వచ్చినప్పుడు ఆహా ఓహో అని చెప్పని మాట్లాడతారు. ఎగ్జాక్ట్లీ. సో అదే మన తెలుగులో వస్తే అది రిస్క్ అంటారు. రిస్క్ అంటున్నారు. బట్ ఐ డోంట్ ఫీల్ దట్. డెఫినెట్లీ ఇది ఒకసారి ఇది చూసిన వాళ్ళు ఆ మాట అనలేరు. కరెక్ట్. వాట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఒక ఓపెన్ మైండ్ తోటి రండి. మీకు డెఫినెట్గా ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇచ్చాను అనే ఎక్స్పీరియన్స్తో నేను మిమ్మల్ని పంపిస్తాను. ఈజ్ వాట్ మై ప్రామిస్. కరెక్ట్. యాక్చువల్లీ టోటల్గా స్టార్ కాస్ట్ గురించి నాకు తెలుసు. మీ నోట్లోంచి వ్యూవర్స్ అందరికీ చెప్పించాలని నా ఉద్దేశం. అసలు ఎవరెవరు ఉన్నారు ఇందులో అంటే ఏం చెప్తారు? ఆమని గారు, నట శిరోమణి అనాలా లేకపోతే ఇంకేమన్నా అనాలా అనేది కంప్లీట్ యాక్టర్. నవ్ ప్రజెంట్ ఉన్న దీంట్లో ఒక కంప్లీట్ యాక్టర్గా ఆమని గారి పేరు ఫస్ట్ మనం చూస్ చేసుకోవచ్చు. సో ఆమె, నెక్స్ట్ ప్రగతి గారు ఉన్నారు, డైనమిక్ లేడీ. సునైనా గారు, అనదర్ డైనమిక్ లేడీ. ప్రమోదిని గారు. సో నెక్స్ట్ నిత్యశ్రీ, ఓ మై గాడ్ గర్ల్ నిత్యశ్రీ. అండ్ మౌనికా రెడ్డి, షీఈ్ ఎ న్యూ ఇంట్రడక్షన్, తెలుగు అమ్మాయి, అచ్చ తెలుగు అమ్మాయి. సో వికాస్ వశిష్ట ఈజ్ అ మెయిన్ లీడ్. సినిమా బండి, ముఖ చిత్రం సినిమాలతో బాగా అందరికి హీఈస్ అ వెరీ పర్ఫెక్ట్ టైమింగ్ యాక్టర్. సో ఇంత నెక్స్ట్ మోస్ట్లీ కేదార్ శంకర్ గారు, నాగమహేష్ గారు, ఛత్రపతి శేఖర్. సో దీస్ ఆల్ సీనియర్స్. రామచంద్ర, అంతా కూడా సీనియర్ ఆర్టిస్టులు. ఎందుకంటే నాకు పర్ఫెక్ట్ ఆ టైమింగ్ తోటి కావాల్సిన ఫ్రేమ్స్ కావాలి, టైట్ సీన్స్ ఉన్నాయన్నీ. సో దానికోసం అంతా లక్కీగా నేను అనుకున్న అడగగానే నా డైలాగో లేకపోతే నా సీనో విని దే యాక్సెప్టెడ్. సో దట్స్ వై నేను ఇది ఇంత బాగా చేయగలిగాను, నేను పర్ఫెక్ట్గా చేయగలిగాను. రైట్. లొకేషన్ ఎక్కడండి టోటల్గా? అంతా హైదరాబాద్ సరౌండింగ్స్ అండి. సమ్ అవుట్డోర్ షార్ట్స్ కోసం బయటకు వెళ్ళాను తప్ప అంతా హైదరాబాద్. ఎన్ని వర్కింగ్ డేస్లో చేశారు? 33 days. ఫస్ట్ ఎక్స్పీరియన్స్లోనే అంత బాగా చేయగలిగారా? పాసిబుల్ అయింది మీకు? పాసిబుల్ అయింది బికాస్ విత్ దేర్ సపోర్ట్ అండ్ మై టీమ్, నా ప్రొడక్షన్ టీమ్, నా టెక్నికల్ టీమ్. సో ఇదంతా పర్ఫెక్ట్ ప్లాన్ తోటి మేము చేయగలిగాం. అంటే జనరల్గా ఒక డేలో 3 లేదా 4 సీన్లు మించి చేయడం చాలా కష్టం అని చెప్తారు. మీరు ఎన్ని చేయగలిగారు అంటే ఏం చెప్తారు? అంతేనండి. అంటే మీరు అన్నట్టు 3 సీన్లు ఈజ్ మీరు అలా కౌంట్ చేసుకుంటే కూడా నాది ఆల్మోస్ట్ 80 సీన్స్ ఉన్నాయి నా దగ్గర.
సో మోర్ ఓవర్ సాంగ్స్ ఉన్నాయి. సో నేను కొంచెం బెటర్గానే చేయగలిగినట్టు. ఫైవ్ సీన్స్ ఒక్కొక్క రోజు అయితే 2-3 సీన్స్ ఇంపార్టెంట్ లెంతీ సీన్స్ ఉన్నాయి, అవి తక్కువే చేయగలిగాం. మిగతాయి బాగానే 5 సీన్స్ 6 సీన్స్. సాంగ్స్ టైం తీసుకున్నాయి కొంచెం, ఎందుకంటే ఇందులో యూత్కి కావాల్సిన ఒక మంచి టీజింగ్ సాంగ్ ఉంది. మీరు రమణ గోగుల్ గారి వాయిస్ ని నేను మళ్ళా కంబ్యాక్ చేశాను. నౌ ఈస్ ట్రెండింగ్ నౌ. సో ఇంకొకసారి ఆయన వాయిస్ నుంచి ఒక అద్భుతమైన ఒక సాంగ్ రాబోతుంది శివరాత్రి. పట్నాయక్ గారు కూడా పాట పాడారండి. యా, ఆర్పి పట్నాయక్ గారు ఆయన వాయిస్ కావాలి ఈ సినిమాకి. ఒక సిచ్యువేషనల్గా ఆయన మాత్రమే పాడాలి అనే సాంగ్ ఆయన పాడారు. నెక్స్ట్ చిన్మయ్య గారు ఒక పాట పాడారు. సో ఆమె వాయిస్ మీకు తెలుసు కదా, నా ఆల్రెడీ రిలీజ్ అయింది, మంచి ట్రెండింగ్లో ఉంది, ఇప్పుడు బాగుపోతుంది. సునీత్ గారు మా ఫేవరెట్ సింగర్, ఆవిడ ఒక పాట పాడారు. సీషోర్ అని చెప్పి ఒక ర్యాపర్ ఉన్నారండి, లాస్ట్ 10 days 15 days బ్యాక్ ఆ సాంగ్ రిలీజ్ అయింది. 20 days బ్యాక్ ఐ థింక్. ఈడు మగాడు ఇంటర్వ్యూ. ఇట్స్ ఆల్మోస్ట్ 12 million ఆల్మోస్ట్ క్రాస్డ్ ఇన్ సోషల్ మీడియా ఓవరాల్గా, ఇన్స్టా, ట్విట్టర్, యూట్యూబ్ ఆల్సో ఇన్ ఇట్ ఎ గుడ్ నెంబర్. సో ఆల్బమ్ ఈజ్ ఎ బిగ్ ఆల్బమ్. ఒక పెద్ద కమర్షియల్ సినిమాకి ఉండాల్సిన ఆల్బమ్ ఈ సినిమాకి ఉంది.